ఫార్ములా 1 మనందరం ఏదో ఒక సమయంలో టీవీలలో ఈ F1 కార్ రేసింగ్ చూసే ఉంటాం. గంటకి 350 కిలోమీటర్ల స్పీడ్తో కార్లు దూసుకుపోతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి కార్లు కాదు, నేల మీద ప్రయాణించే రాకెట్స్. వీటిని డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. ఒక రేస్ కంప్లీట్ అయ్యేసరికి డ్రైవర్ 4 కేజీల బరువు తగ్గిపోతాడంటే ఊహించుకోండి. ప్రపంచంలోనే టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంతో అడ్వాన్స్డ్గా ఉండే ఈ కార్స్ని డిజైన్ చేస్తారు. అలాగే ప్రపంచంలోనే మోస్ట్ స్కిల్డ్ డ్రైవర్స్ వీటిని డ్రైవ్ చేస్తారు. ఈ రేస్లో ప్రతి మిల్లీ సెకండ్ కూడా కౌంట్ అవుతుంది. అందుకే కార్కి ఉండే 4 వీల్స్ని జస్ట్ 2 సెకండ్స్లో మార్చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు టైం ఎంత ఇంపార్టెంటో. గెలవాలన్నా, ఓడిపోవాలన్నా, క్రాష్ అయిపోవాలన్నా ఒక్క క్షణం చాలు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ హైటెక్ రేసింగ్ అయిన F1 రేసింగ్ అంటే ఏమిటి, ఈ రేసింగ్ ఎలా జరుగుతుంది, అసలు ఈ కార్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇలా ఈ వీడియోలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. క్రికెట్కి ICC ఎలాగో, ఫుట్బాల్కి ఫిఫా ఎలాగో, చెస్కి ఫిడే ఎలాగో, అలా ఈ ఫార్ములా 1కి FIA అనే రెగ్యులేటరీ సంస్థ ఉంటుంది. ఇది F1 రేసింగ్లో పాల్గొనే టీమ్స్ ఎలాంటి రూల్స్ పాటించాలి, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, కార్ డిజైన్ ఎలా ఉండాలి అంటే కార్ ఇంజిన్ సైజ్, చాసీ స్పెసిఫికేషన్స్, ఏరోడైనమిక్స్, వెయిట్, కార్స్ డైమెన్షన్స్, సేఫ్టీ, ఇలా ప్రతి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ FIA వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ రూల్స్ ఫాలో అవుతూ ప్రతి టీం తమకంటూ ఒక బెస్ట్ కార్ డిజైన్ చేసుకుంటాయి. F1 రేసింగ్ అంతా డిపెండ్ అయ్యేది కార్ మీదే. ఈ కార్ బాడీని కార్బన్ ఫైబర్తో తయారు చేస్తారు. ఇది స్టీల్ కన్నా 10 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ స్టీల్ వెయిట్లో సగం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, డ్రైవర్ కూర్చునే ప్లేస్ని కాక్పిట్ అంటారు. కాక్పిట్లో డ్రైవర్ ఈ విధంగా కూర్చుంటాడు. కాక్పిట్లో స్పేస్ చాలా ఎఫిషియెంట్గా వాడతారు. ఎంతలా అంటే కార్లో నుండి డ్రైవర్ బయటికి రావాలంటే స్టీరింగ్ వీల్ రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ ని ఒక మినీ కంప్యూటర్ అని చెప్పొచ్చు. దీనిలో 20కి పైగా కంట్రోలింగ్ బటన్స్ అండ్ డయల్స్ ఉంటాయి. ఫ్యూయల్ మిక్స్, రేడియో, బ్రేక్ బ్యాలెన్స్, ఇంజన్ మోడ్స్, ఇలా కార్ కంట్రోలింగ్ అంతా ఈ స్టీరింగ్ లోనే ఉంటుంది. ఈ స్టీరింగ్ కి ఒక డిస్ప్లే ఉంటుంది. దానిలో ల్యాప్ టైమ్స్, టైర్స్ అండ్ బ్రేక్స్ టెంపరేచర్, యావరేజ్ స్పీడ్, కార్ ఏ గేర్ లో ఉంది వంటి వివరాలన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అందుకే ఈ స్టీరింగ్ వీల్ కాస్ట్ ఒక్కటే 40 నుండి 80 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక బ్రేకింగ్ సిస్టమ్ ని చూస్తే దీనిలో కార్బన్ అనే మెటీరియల్ తో చేసిన బ్రేక్స్ ని యూజ్ చేస్తారు. ఇవి ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లే కార్ జస్ట్ 4 సెకండ్స్ లో జీరోకి వచ్చేస్తుంది. ఈ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు అక్కడ టెంపరేచర్ 1000 డిగ్రీ సెల్సియస్ కి చేరుకుంటుంది. ఇది అగ్నిపర్వతాల నుండి వచ్చే లావా కన్నా ఎక్కువ వేడి అనమాట. బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఆ వేడికి అవి రెడ్ కలర్ లోకి మారిపోతాయి. నెక్స్ట్, ఏరోడైనమిక్స్. రేస్ కార్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏరోడైనమిక్స్. ఎందుకంటే ఏరోడైనమిక్స్ సరిగ్గా లేకపోతే 30 to 40 సెకండ్స్ డిలే వస్తుంది అండ్ కార్ స్పీడ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన ఛానల్లో విమానం ఎలా పనిచేస్తుంది అనే ఒక వీడియోలో విమానం రెక్కల పై భాగం కన్నా రెక్కల క్రింద భాగం నుండి ఎక్కువ గాలి వెళ్లడం వల్ల లిఫ్ట్ ఫోర్స్ జనరేట్ అయ్యి విమానం పైకి లేస్తుందని చెప్పుకున్నాం కదా. కానీ ఫార్ములా 1 కార్లో దానికి ఆపోజిట్లో జరుగుతుంది. F1 కారుకు ముందుండే కర్వ్ అనేది ఎక్కువ గాలి కారు పై నుండి, తక్కువ గాలి కారు కింద నుండి వెళ్లేలా డిజైన్ చేయబడి ఉంటుంది. దీనివల్ల కారు పైన హై ప్రెజర్ క్రియేట్ అయ్యి క్రింద తక్కువ ప్రెజర్ క్రియేట్ అవ్వడం వల్ల డౌన్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. సో కార్ గ్రౌండ్కి స్టిక్ అయ్యేలా ఉంటుంది. లేకపోతే ఈ కారు వేగానికి కారు గాలిలో తేలిపోవచ్చు. ఈ డౌన్ ఫోర్స్ అనేది కార్ వెయిట్ కన్నా 3 to 4 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే F1 కార్ హై స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఒక టన్నెల్ వంటి నిర్మాణంలో తలకిందులుగా కూడా వెళ్ళగలదు. ఇక ఇంజన్ని చూసుకుంటే ఫార్ములా 1 కార్లలో 1.6 లీటర్ V6 టర్బో హైబ్రిడ్ ఇంజిన్లను వాడతారు. ఇది మనం వాడే కార్లలో ఇంజిన్ కన్నా చాలా పవర్ఫుల్. ఈ ఇంజిన్ 1000 హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మనం వాడే కార్ ఇంజన్లు 80 to 250 హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనం వాడే కార్ ఇంజన్లు కనీసం 10 సంవత్సరాల పాటు పనిచేసేలా 2 నుండి 3 లక్షల కిలోమీటర్లు తిరిగేలా డిజైన్ చేయబడతాయి. కానీ F1 కార్ ఇంజన్ కేవలం 7 నుండి 8 రేస్ల వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే ఇంచుమించు 3000 కిలోమీటర్ల వరకు మాత్రమే వాడతారు. తర్వాత అవి పనిచేయవని కాదు, రేసింగ్కి పనికిరావు. అందుకే తర్వాత కొత్త ఇంజన్తో రీప్లేస్ చేస్తారు. కేవలం వీటిని రేసింగ్లో హై స్పీడ్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే తయారు చేస్తారు. అందుకే ఈ F1 కార్లు గంటకి 370 కిలోమీటర్ల స్పీడ్ని కూడా అందుకుంటాయి. ప్రస్తుతానికి ఈ F1 కార్ ఇంజిన్లను ఫెరారీ, రెనాల్ట్, హోండా, మెర్సిడీస్ ఈ 4 కంపెనీలు మాత్రమే తయారు చేస్తున్నాయి. ఈ కంపెనీల నుండి F1 టీంలు ఇంజన్లు కొనుక్కుంటాయి. 2026లో ఆడీ కూడా ఈ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్లో జాయిన్ అవబోతుంది. ఈ F1 కార్లలో కేవలం ఇంజన్ కాస్ట్ ఒకటే దాదాపుగా 80 కోట్లు ఉంటుంది. ఇదే కాదు, కార్కి ముందు వెనక ఉండే వింగ్స్ 2 కోట్లు, గేర్ బాక్స్ 3 కోట్లు, టైర్స్ 30 లక్షలు, బ్రేక్స్ 1.5 కోటి, ఇలా మొత్తం కలుపుకుంటే సాధారణంగా ఒక F1 కారు విలువ 120 నుండి 150 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. నెక్స్ట్, F1 డ్రైవర్ల గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డేటా సైన్స్ నేర్చుకుని ఆ రంగంలో జాబ్ సంపాదించాలనుకుంటే ఓడిన్ స్కూల్స్ డేటా సైన్స్ ఎలైట్ కోర్స్ బెస్ట్ ఆప్షన్. ఇది మనకు బయట కనిపించే నార్మల్ ఆన్లైన్ కోర్సులా కాదు. ఈ ప్రోగ్రామ్ స్విగ్గీ, ప్రోలిఫిక్స్, నువో రిటైల్, ఫోర్షీర్ అండ్ ఫోన్పే వంటి
ఇండియాలోని 5 లీడింగ్ కంపెనీస్ సపోర్ట్తో డిజైన్ చేయబడింది. ఈ కోర్సులో ఓడిన్ స్కూల్ అల్యూమినైస్తో మెంటర్షిప్ ఉంటుంది. వీళ్ళు కేవలం లెర్నింగ్లోనే కాకుండా కెరీర్ షిఫ్ట్ అవడంలో, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడంలో, ఇండస్ట్రీలో గ్రో అవడంలో కూడా గైడ్ చేస్తారు. ఈ కోర్స్ తర్వాత ఓడిన్ స్కూల్ నుండి డేటా సైన్స్ ఎలైట్ సర్టిఫికేట్ లభిస్తుంది. మీరు 10+ హైరింగ్ స్ప్రింట్లలో పార్టిసిపేట్ చేయవచ్చు. అందరికీ కాకుండా ఎక్స్క్లూజివ్లీ ఓడిన్ స్కూల్ లెర్నర్స్ కోసం ఫాస్ట్ పేస్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా హైరింగ్ చేసుకుంటారు. ఈ ప్రోగ్రాంలో 200+ అవర్స్ ఆఫ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, మాక్ ఇంటర్వ్యూస్, క్యాప్స్టోన్ అసైన్మెంట్ వంటివి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ కోహార్ట్ సెప్టెంబర్ 27న స్టార్ట్ అవబోతుంది. ఎటువంటి కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న ఎవరైనా ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేస్తే వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ రేసింగ్లో కార్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్రైవర్. ఫార్ములా 1 డ్రైవర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. చెస్ గ్రాండ్ మాస్టర్కి ఉండేంత మెంటల్ పవర్, మెమరీ, ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడం వచ్చి ఉండాలి. ఒక ఫైటర్కి ఉండేంత స్ట్రెంగ్త్, రియాక్షన్, స్టామినా ఉండాలి. మ్యారథాన్ రన్నర్కి ఉండేంత సామర్థ్యం ఉండాలి. నార్మల్గా మనలాంటి వాళ్ళకి రియాక్షన్ టైం 250 నుండి 300 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. కానీ F1 డ్రైవర్ రియాక్షన్ టైం 100 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. అంటే కనురెప్ప వేసేంత సమయం. ఇలా ఫాస్ట్ రియాక్షన్ కోసం వాళ్ళు ఎంతో ట్రైన్ అవుతారు. ఎందుకంటే జస్ట్ 200 మిల్లీ సెకండ్స్లో కార్ 15 మీటర్ల దూరం వెళ్ళిపోతుంది. సో ఫాస్ట్గా రియాక్ట్ అయిన వాళ్ళు లీడ్లో ఉంటారు. అలాగే ఏదైనా క్రాష్ జరిగినప్పుడు కూడా తప్పించుకోవడానికి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. F1 కార్ స్పీడ్గా వెళ్తూ టర్నింగ్ తిరిగినప్పుడు డ్రైవర్ మెడ మీద 40 కేజీల వెయిట్ పడుతుంది. అంత ఫోర్స్ని తట్టుకోవడానికి వాళ్ళు వాళ్ళ మెడని చాలా స్ట్రాంగ్గా ట్రైన్ చేస్తారు. మనం చేతితో కూడా లిఫ్ట్ చేయలేని బరువుని వాళ్ళ మెడతో లిఫ్ట్ చేయగలరు. ఇక డ్రైవర్లు కూర్చునే కాక్పిట్లో టెంపరేచర్ 55 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటుంది. అంత వేడిలో దాదాపు 2 గంటల పాటు డ్రైవ్ చేయాలి. అందుకే ఒక రేస్ కంప్లీట్ అయ్యేలోపు వాళ్ళకి 2 నుండి 4 లీటర్ల చెమట ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే ఒక రేసులో F1 డ్రైవర్ కనీసం 2 నుండి 4 కేజీల బరువు తగ్గిపోతారు. ఇలా వెయిట్ కోల్పోయినప్పుడు రియాక్షన్ టైం, డెసిషన్ మేకింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అయినా సరే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. కానీ రేస్ జరుగుతున్నంతసేపు 2 గంటల పాటు డ్రైవర్స్ హార్ట్ బీట్ 170 నుండి 180 వరకు ఉంటుంది. అంతేకాదు, ఆ కార్ బ్రేక్ వేయాలంటే కనీసం 80 నుండి 100 కేజీల ప్రెజర్తో బ్రేక్ని ప్రెస్ చేయవలసి ఉంటుంది. అందుకే F1 డ్రైవర్లు ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక ఛాంపియన్షిప్ గురించి చూసుకుంటే, ఫార్ములా 1 ఛాంపియన్షిప్లో 10 టీంలు ఉంటాయి. ప్రతి టీం నుండి 2 డ్రైవర్లు ఉంటారు. ఈ ఛాంపియన్షిప్లో బెస్ట్ డ్రైవర్ టైటిల్తో పాటుగా బెస్ట్ కన్స్ట్రక్టర్ టైటిల్ కూడా ఉంటుంది. అంటే ప్రతి టీంకి కూడా సొంతంగా ఇంజనీరింగ్ టీం ఉంటుంది. వాళ్లే సొంతంగా కార్ని డిజైన్ చేసుకుని తయారు చేసుకుంటారు. కాబట్టి టీం కోసం ఈ కన్స్ట్రక్టర్ అవార్డు అన్నమాట. ఒక సీజన్లో ఎవరైతే డ్రైవర్ ఇండివిజువల్గా ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో అతనికి డ్రైవర్ టైటిల్ ఉంటుంది. అలాగే ఒక టీంలోని 2 డ్రైవర్ల కంబైన్డ్ పాయింట్ల ఆధారంగా టీంకి కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్ టైటిల్ ఇస్తారు. F1 కార్ రేస్ అనేది ఇండివిజువల్గా కనిపించవచ్చు, కానీ ఇది ఒక టీమ్ స్పోర్ట్. రేస్ గెలవడం అనేది కేవలం డ్రైవర్ మీద మాత్రమే ఆధారపడదు. వెనక టీంలో ఉండే ఎంతో మంది క్రూ మెంబర్స్, మెకానిక్స్, ఇంజనీర్స్ ఇలా ఎంతో మంది తమ టీంని గెలిపించాలని కృషి చేస్తూ ఉంటారు. ఇలా ఒక టీంలో దాదాపుగా 800 నుండి 1000 మంది వరకు ఉంటారు. ప్రతి టీం కూడా రేసులో విన్ అవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటుంది. కార్ స్పీడ్ పెంచడానికి, 1 సెకండ్లో 10వ వంతు టైం అయినా సేవ్ చేయడానికి కారు డిజైన్స్ మార్చడం, ఇంజన్లో ఇంప్రూవ్మెంట్స్ చేయడం, ఇలా ప్రతి క్షణం బ్యాక్ ఎండ్లో ఇంజనీర్స్ అండ్ మెకానిక్స్ వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి రేస్ల విన్నింగ్ అనేది ఫ్యాక్టరీ నుండే స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రేసింగ్ కాంపిటీషన్ మాత్రమే కాదు, టెక్నాలజీ కాంపిటీషన్ అని కూడా చెప్పవచ్చు. సాధారణంగా F1 రేస్ ఈవెంట్ అనేది 3 రోజులు ఉంటుంది. ఫస్ట్ డే నార్మల్గా ప్రాక్టీస్ జరుగుతుంది. సెకండ్ డే క్వాలిఫైయింగ్ ఉంటుంది. మెయిన్ రేస్ స్టార్ట్ అయినప్పుడు రేస్ గ్రిడ్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరుండాలి అనేది ఈ క్వాలిఫైయింగ్లో డిసైడ్ చేస్తారు. ఈ క్వాలిఫైయింగ్లో Q1, Q2, Q3 అని 3 నాకౌట్ సెషన్స్ ఉంటాయి. అన్ని నాకౌట్ సెషన్స్లో ఎవరైతే ఫాస్టెస్ట్ ల్యాప్ టైం సాధిస్తారో, అంటే ఫాస్ట్గా ల్యాప్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు గ్రిడ్లో ముందు ప్లేస్లో ఉంటారు. దీనినే పోల్ పొజిషన్ అంటారు. వాళ్ళ ల్యాప్ టైంని బట్టి డ్రైవర్స్కి స్టార్టింగ్ పొజిషన్స్ని డిసైడ్ చేస్తారు. ఒక రేస్లో జస్ట్ ముందున్న కార్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళడమే చాలా కష్టం. కాబట్టి మనం ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో క్వాలిఫైయింగ్లో ఎక్కువ పాయింట్స్ తెచ్చుకొని ముందు ఫస్ట్ ప్లేస్లో ఉన్న డ్రైవర్స్కి ఎదురుగా వేరే కార్లు లేకుండా ట్రాక్ క్లియర్గా కనిపిస్తుంది. విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక థర్డ్ డే మెయిన్ రేస్ జరుగుతుంది. F1 రేస్ జరిగే ట్రాక్ని సర్క్యూట్స్ అని అంటారు. ఇవి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క షేప్లో, ఒక్కొక్క లెంత్లో ఉంటాయి. డ్రైవర్ స్కిల్స్ని ఛాలెంజ్ చేసే విధంగా కొన్ని కార్నర్స్ ఉంటాయి. ఓవర్టేక్ చేయడానికి వీలుగా కొంత భాగం స్ట్రైట్గా ఉంటుంది. సర్క్యూట్ లెంత్ని బట్టి ఒక రేస్లో ఎన్ని ల్యాప్స్ కంప్లీట్ చేయాలనేది ఉంటుంది. ఒక రేస్ అనేది మినిమం 305 కిలోమీటర్లు ఉండాలనేది రూల్.
ఇక రేసింగ్ అనేది సాధారణంగా 90 నిమిషాల నుండి 2 గంటల వరకు ఉంటుంది. రేస్ సమయంలో ప్రతి డ్రైవర్ కూడా బయోమెట్రిక్ గ్లౌస్ని యూజ్ చేయాలి. ఆ గ్లౌస్కి ఉండే సెన్సార్లు ఆ డ్రైవర్కి సంబంధించిన పల్స్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, టెంపరేచర్ వంటి వివరాలన్నీ వాళ్ళ మెడికల్ టీమ్స్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. వాళ్ళు డ్రైవర్ మెడికల్ కండిషన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు F1 కార్ అంతటా దాదాపుగా 300కి పైగా సెన్సార్లు ఉంటాయి. అవి రేస్ జరుగుతున్నంతసేపు టైర్ అండ్ బ్రేక్ టెంపరేచర్, ఫ్యూయల్ కన్జంప్షన్, ఇంజన్ అండ్ గేర్ బాక్స్ పర్ఫార్మెన్స్, జీ ఫోర్సెస్ అండ్ డ్రైవర్ ఇన్పుట్స్ ఇలా అన్ని వివరాలు రియల్ టైంలో వాళ్ళ టీంకి పంపిస్తూ ఉంటుంది. ఒక సింగిల్ రేస్ కంప్లీట్ అయ్యేలోపు ప్రతి కార్ నుండి దాదాపుగా 1.5 టెరాబైట్స్ ఆఫ్ డేటా టీమ్ కంట్రోల్ రూమ్కి ట్రాన్స్ఫర్ అవుతుందట. ప్రతి టీం కూడా కంట్రోల్ రూమ్లో సూపర్ కంప్యూటర్లను యూజ్ చేసి మరి ఈ డేటా అంతటినీ ఎనలైజ్ చేసి రేస్లో గెలవడానికి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలో ఫైండ్ అవుట్ చేసి రేస్ ఇంజనీర్కి పంపిస్తారు. రేస్ జరుగుతున్నంతసేపు ఈ రేస్ ఇంజనీర్ డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాడు. విన్ అవ్వడానికి ఏ స్ట్రాటజీలు ఫాలో అవ్వాలి అని ఇన్స్ట్రక్షన్స్ డ్రైవర్కి చెప్తూ ఉంటాడు. ఈ విధంగా డ్రైవర్ ఒకవైపు డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తూ మరొక వైపు రేస్ ఇంజనీర్తో మాట్లాడుతూ ఉండాలి. మరొక వైపు స్టీరింగ్ వీల్కి ఉండే బటన్స్ అన్నిటిని గుర్తుపెట్టుకుని దానిని చూడకుండానే ఆపరేట్ చేస్తూ మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే F1 రేసింగ్లో విన్నింగ్ అనేది కారు టైర్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. రేస్ స్టార్ట్ అవడానికి ముందు ఈ కార్ టైర్లను ఎలక్ట్రిక్ టైర్ బ్లాంకెట్ సహాయంతో 80 నుండి 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. దీనివల్ల టైర్ గ్రిప్ పెరుగుతుంది. ఇక టైర్ల విషయానికి వస్తే F1 కార్లకు యూజ్ చేసే టైర్లు చాలా త్వరగా డిగ్రేడ్ అయిపోతాయి, అంటే అరిగిపోతాయి. ఒక ల్యాప్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తే ఈ టైర్లు స్టిక్కీగా చూయింగ్ గమ్లో అతుక్కుంటూ ఉంటాయి. అందుకే ఈ టైర్లు వాటి టైప్ని బట్టి దాదాపు 60 నుండి 120 కిలోమీటర్లు ట్రావెల్ చేసేసరికి అరిగిపోతాయి. ఈ F1 కార్లకు వాడే టైర్లలో ముఖ్యంగా 3 రకాలుంటాయి: సాఫ్ట్, మీడియం, హార్డ్. సాఫ్ట్ టైర్లకు రెడ్ కలర్ స్ట్రైప్, మీడియంకి ఎల్లో కలర్, హార్డ్ టైర్లకి వైట్ కలర్ స్ట్రైప్లు ఉంటాయి. టైర్ సాఫ్ట్గా ఉంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ గ్రిప్ ఉంటుంది, కానీ టైర్ ఫాస్ట్గా అరిగిపోతుంది. అదే హార్డ్ టైర్లు దీనికి ఆపోజిట్గా ఉంటాయి. తక్కువ గ్రిప్ ఉంటుంది, స్పీడ్ తక్కువగా ఉంటుంది, త్వరగా అరిగిపోకుండా ఎక్కువసేపు ఉంటాయి. మీడియం ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. F1 రూల్స్ ప్రకారం ఒక రేసులో డ్రైవర్ ఖచ్చితంగా 2 రకాల టైర్లను వాడాలి. అంటే సాఫ్ట్ టైర్తో రేస్ని స్టార్ట్ చేస్తే మధ్యలో మీడియం లేదా హార్డ్ టైర్లకు కానీ చేంజ్ అవ్వాలి. అది వాళ్ళ ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీని బట్టి ఎప్పుడు ఏ టైర్ వాడాలి, ఏ టైర్ని చేంజ్ చేయాలనేది డిసైడ్ చేసుకుంటారు. రూల్స్ ప్రకారం ఒక రేస్లో ఖచ్చితంగా ఏవైనా 2 టైర్లను యూజ్ చేయాలి. అంటే రేస్ మధ్యలో డ్రైవర్లు ఒక్కసారైనా కార్ టైర్లను చేంజ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ని పిట్ స్టాప్ అంటారు. కార్ టైర్లను చేంజ్ చేయడం కోసం డ్రైవర్లు కార్ని వాళ్ళ టీంకి సంబంధించిన పిట్ బాక్స్ అనే ప్లేస్ వద్ద ఆపుతారు. ఇక్కడ ఈ టైర్లని ఎంత ఫాస్ట్గా చేంజ్ చేయగలుగుతున్నారనే దాని మీద ఒక టీం విన్ అవ్వడం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటే రేసింగ్లో వెనకబడిపోతారు. అందుకే కార్ రాగానే టైర్స్ చేంజ్ చేయడం కోసం దాదాపుగా 22 మంది పిట్ క్రూ మెంబర్స్ ఉంటారు. క్రూ మెంబర్స్ అంతా కూడా వాళ్ళ పొజిషన్స్లో రెడీగా ఉంటారు. అలాగే డ్రైవర్ పిట్ స్టాప్ దగ్గర కార్ని పర్ఫెక్ట్గా ఆపవలసి ఉంటుంది. కొంచెం ముందుకు కానీ వెనకకు కానీ ఆపితే అప్పటికే రెడీగా ఉన్న క్రూ మెంబర్స్ అంతా అడ్జస్ట్ అవ్వాలి. దీనివల్ల టైం లాస్ అవుతుంది. కారు ఆగిన వెంటనే ముందు మరియు వెనక 2 జాక్ ఆపరేటర్లు జాక్ని కారు కింద పెట్టి కార్ని పైకి లిఫ్ట్ చేస్తారు. అక్కడ ఉన్న క్రూ అందరిలో డేంజర్లో ఉండేది ఫ్రంట్ జాక్ ఆపరేటర్. ఇతను డైరెక్ట్గా కార్కి ఎదురుగా నిల్చుని ఉంటాడు. కొన్నిసార్లు కార్ కరెక్ట్గా ఆగకపోవడం వల్ల ఈ జాక్ మ్యాన్ గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కార్ని లిఫ్ట్ చేసిన వెంటనే వీల్స్ చేంజ్ చేయడం కోసం మొత్తం 12 మంది ఉంటారు. ఒక్కొక్క వీల్కి 3 ఉంటారు. ఒకరు వీల్కి ఉండే బోల్ట్ని లూజ్ చేయడానికి వీల్ గన్తో రెడీగా ఉంటారు. ఈ వీల్ గన్ నిమిషానికి 15,000 సార్లు తిరుగుతుంది. అయితే నార్మల్ కార్లకి ఉండే వీల్స్కి 4 లేదా 5 బోల్ట్లు ఉంటాయి. కానీ F1 కార్ వీల్స్కి సెంటర్లో ఒకే బోల్ట్ ఉంటుంది. సో ఈ పర్సన్ కార్ ఆగిన వెంటనే బోల్ట్ని లూజ్ చేసి రిమూవ్ చేస్తాడు. వెంటనే ఒకరు అప్పటికే ఉన్న టైర్ని రిమూవ్ చేస్తారు. వేరొకరు కొత్త టైర్ని ఆ ప్లేస్లో పెడతారు. వెంటనే ఆ వ్యక్తి బోల్ట్ని టైట్ చేస్తారు. అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత జాక్ ఆపరేటర్లు కార్ని కిందకి దింపుతారు. ఈ ప్రాసెస్ జరిగినంతసేపు డ్రైవర్కి ఎదురుగా ఉండే ట్రాఫిక్ లైట్ రెడ్ కలర్లో ఉంటుంది. వీల్స్ చేంజ్ చేసే ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే అది గ్రీన్ కలర్లోకి మారుతుంది. వెంటనే డ్రైవర్ రేస్ని కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు చెప్పుకున్న ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా కేవలం 2.5 సెకండ్స్లో జరిగిపోతుంది. అయితే ఇప్పటి వరకు రికార్డ్ అయిన ఫాస్టెస్ట్ పిట్ స్టాప్ ఎంతో తెలుసా? కేవలం 1.8 సెకండ్స్. 2023లో మెక్లారెన్ టీం వాళ్ళు ఈ రికార్డ్ సాధించారు. ఇంత ఫాస్ట్గా చేయాలంటే ఈ క్రూ అందరూ చాలా యాక్యురేట్గా ఫాస్ట్గా వీల్స్ని చేంజ్ చేయాలి. అందుకే ఈ పిట్ క్రూ మెంబర్స్ కొన్ని వేల సార్లు ఈ ప్రాసెస్ని ప్రాక్టీస్ చేస్తారు. కేవలం 2 సెకండ్లలో కారుకి ఉన్న 4 టైర్లను తీసి మళ్ళీ కొత్త టైర్లను ఫిక్స్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఈ రేసింగ్లో టైం ఎంత ఇంపార్టెంటో. సో ఈ విధంగా ఎంత ఫాస్ట్గా ల్యాబ్స్ కంప్లీట్ చేస్తారనే దానిని బట్టి ప్రతి డ్రైవర్కి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ఆధారంగా విన్నర్ ఎవరనేది డిసైడ్ అవుతుంది. అలాగే ఏ టీం ఎన్ని పాయింట్స్ సంపాదించింది, ఏ పొజిషన్లో ఉంది అనే దాన్ని బట్టి ప్రైజ్ మనీని అన్ని టీమ్స్కి అలొకేట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మనం చూసే ఈ కార్ రేసింగ్ వెనక
ఎంత ఫిజిక్స్, ఇంజనీరింగ్, హ్యూమన్ స్కిల్స్ కలిసి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. F1 అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాంటిది. వీటి కోసం ఎంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలా F1 కార్స్ కోసం డెవలప్ చేసిన చాలా టెక్నాలజీలను ఇప్పుడు మనం వాడే కార్లలోకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈ F1 రేసింగ్ చూస్తారు? క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్, డేటా సైన్స్ నేర్చుకోవాలనుకునే వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.